హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు. అసలు వైఎస్ అంటే ఏంటి? నాకు సార్ వైఎస్నే ఎందుకు మెన్షన్ చేస్తూ పదే పదే అన్నారు? సోనియాని ఎందుకు అడిగారు? విష్ణుని ప్రతిసారి జోకులు వేసేటట్టు విష్ణుని ఎందుకు అన్నారు? దాని గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ బిచ్చింగ్ ఏం జరిగింది? సోనియా విష్ణుని వదిలిపెడతలేదు. సోనియా ఎందుకు ఇంకా విష్ణుని వదిలిపెట్టకుండా మాట్లాడుతుంది బ్యాక్ బిచ్చింగ్. తర్వాత అభినయ్ ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ తనకు తానే దొరికిపోతున్నాడు. మాటల ఉరవడిలో తనకు తానే తన పర్సనాలిటీ గురించి తన వాటి గురించి జారేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో చూసేవాళ్ళు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకుముందు వీడియోలో మనం చిన్నోడు పెద్దోడు నాకు సారే అన్నారు. చిన్నోడు పెద్దోడు పెట్టుకొని మాట్లాడుతున్న సోనియా అని అన్నారు. ఈ చిన్నాడు పెద్దోడు అనేది బయటికి ఎలా వెళ్తుందో, నెగిటివ్గా వెళ్తుందా లేకపోతే పాజిటివ్గా తీసుకుంటారా, ఈజీగా తీసుకుంటారా ఆడియన్స్ అనేది మాఫీ చేయడానికి, దాన్ని కప్పిపుచ్చడానికి వైఎస్ అనేది తీసుకొచ్చాడు. వైఎస్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? చిన్నోడు పెద్దోడు కాదు, ఆల్రెడీ సోనియాకి లవర్ ఉన్నాడు, వీళ్ళతో పని లేదు అనేది నిరూపించడానికి వైఎస్ అనేది పదే పదే సోనియాని అడిగారా నాకు సారు? ఫస్ట్ పాయింట్. తర్వాత వైఎస్ అంటే యాష్మి గౌడ, సోనియాన అంటే కాదు సార్ అంటుంది, అవునంటుంది, నవ్వుతుంది. కానీ లైవ్లో బ్యాక్ బిచ్చింగ్లో వైఎస్ అంటే యాష్మి గౌడ, సోనియా గురించి మాట్లాడుకుంటే సోనియా ఫస్ట్లో ఆడపులి అది అన్నారు. కానీ ఆడపులి కంటే కూడా డేంజర్ పర్సన్ సోనియా. ఎందుకంటే అబ్బాయి ఏం చెప్తున్నాడు బ్యాక్ పిచ్చింగ్ దాంట్లో, నాకు సోనియాతోటి 10 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి సోనియా అభినయ్ అనేవాళ్ళు ఫ్రెండ్స్ అంట. కానీ ఇక్కడ చూడు ఏం తెలియనట్టే ఉన్నారు షోలో. అంటే చూసే జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. తర్వాత విష్ణు గురించి మాట్లాడుతూ చాలా మాట్లాడింది సోనియా. తర్వాత యాష్మి గౌడని నేను నామినేట్ చేయను, యాష్మి గౌడ నన్ను చేసినా నేను చెయ్యను అని సోనియా అంటుంది. ఏంటి అంత దగ్గర బంధం ఏంటి వాళ్ళిద్దరిది? యాష్మి చేసినా సోనియా చేయదంట. మరి ఎందుకో, మరి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తర్వాత యాష్మి గౌడ తన బిహేవియర్ 2 weeks నుంచి ఆడియన్స్ చూశారు, హౌస్ మేట్స్ చూశారు. చాలా గర్వంగా నోటికి ఏదొస్తుంది అనేసింది అందరినీ. చాలామంది సోషల్ మీడియాలో ఏం హల్చల్ చేస్తుందంటే యాష్మి గౌడ ఎప్పుడు నామినేషన్లోకి వస్తుందా, ఎప్పుడు ఓట్లు లేకుండా అన్నట్టు ఎదురు చూస్తున్నారు. రానే వచ్చింది. ఇక చూసుకోండి యాష్మి గౌడ సంగతి. మీరు ఓట్లు వేస్తారా లేదనేది ఆడియన్స్ ఇష్టం, ఎందుకంటే ఆమె బిహేవియర్ అంతా చూశారు కాబట్టి. తర్వాత సోనియా గురించి మాట్లాడుకుంటే సోనియా ఏం చేస్తుందంటే, వీళ్ళు గట్టి వాళ్ళు, వీళ్ళు ఆటలో కూడా ముందుకెళ్ళే పర్సన్స్ అనుకునే క్యాండిడేట్లు అందరినీ కూడా వీళ్ళు నాకు ఎదురు మాట్లాడతారు, నన్ను పాయింట్అవుట్ చేస్తారు అనుకునే క్యాండిడేట్లు అందరినీ కూడా దాన్ని సంకలో పెట్టేసుకుంది. నిఖిల్ని అలా పెట్టుకుంది. నిన్న నిఖిల్ బ్యాచ్లోకి ఎవరు వెళ్తారు అంటే సోనియా లేచి నా అవసరం నిఖిల్కి చాలా ఉంది అంటే, నిఖిల్కి తన సొంత ఆలోచన లేదా? తన సొంతగా గేమ్ ఎలా ఆడాలో డిజైన్ చేసుకోవడం నిఖిల్కి తెలియదా? ఇంతకుముందు షోలు చూడలేదా? తన ఫ్రెండ్స్ చెప్పుండలేదా నిఖిల్కి? ఎందుకు మరి సోనియా నా అవసరం నిఖిల్కి చాలా ఉంది కాబట్టి నేను నిఖిల్ బ్యాచ్లోకి వెళ్తాను ఎందుకంటుంది? అది మనం ఆలోచన చేయాలి. మీకు ఏమైనా తెలిసి నాకు కామెంట్ చేయండి. నిఖిల్ పక్కనే ఉంటానంటుంది. నిఖిల్ని సంకలో పెట్టుకుంది. తర్వాత నిఖిల్ సోనియాని నామినేట్ చేయడు. పృథ్వీని సంకలో పెట్టుకుంది. పృథ్వీ అసలు సోనియా అని ఒక మాట అంటలేదు. పృథ్వీ కూడా నామినేట్ చేయడు సోనియాని. మణికంఠ అని అక్కని సోనియా చుట్టూ తిరుగుతున్నాడు. మణికంఠ సోనియాని నామినేట్ చేయడు. అయితే వీళ్ళందరూ ఎందుకు సోనియాకి ఎదురు తిరగట్లేదు అంటే, సోనియా నోటికి తడిసి ఫస్ట్ వీక్లో ఎవ్వరిని కూడా లెక్క చేయకుండా మాట్లాడింది. ఇప్పుడు విష్ణుని కూడా నోటికి ఏదొస్తే వేస్తుంది. అది నాకు సార్ కూడా పాయింట్అవుట్ చేసి అది బయటికి వెళ్ళాలేదో తెలియదు, అట్లా రాంగ్ వర్డ్స్ వాడొద్దు అని నిన్న
సోనియాకి చెప్పారు. సారీ చెప్పిస్తే బాగుండే, చెప్పించలేదు. అయినా ఆమె విష్ణు మీద బ్యాగ్ బిగ్ చేయడం రన్నింగ్లో పెట్టే ఉంది, ఇంకా చేస్తూనే ఉందాము, తగ్గలేదు, మారలేదు. అక్కడ మణికంఠకి సోనియాకి పడితే మాత్రం మణికంఠ సోనియాని దుమ్ము దులుపుతాడు. సోనియా నోటికి దడిసి వీళ్ళందరూ ఎవరు కూడా సోనియాకి ఎదురు మాట్లాడట్లేదు, ఎదురు వెళ్ళటం లేదు కూడా. అసలు ఆమె నామినేట్ చేయడానికి కూడా ఎదురాటలేదు, ఒక కిరాక్సితో మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ప్రోమోలు వచ్చినాయి, 2 ప్రోమోలు వచ్చినాయి. 2 ప్రోమోల్లో కూడా యాష్మి గౌడ మణికంఠ డి అంటే డి లాగా మాట్లాడుతున్నారు. చూద్దాం అది ఎంతవరకు వెళ్ళిద్ది అనేది, తర్వాత మాట్లాడదాం ఆ విషయం. సోనియా ఎవరిని కూడా తనకు ఎదురు మాట్లాడతారు అనుకున్న క్యాండిడేట్ని సంకలో పెట్టుకొని కూర్చుంది. ఎవరు కూడా తనని నామినేట్ చేయరు, తనకు ఎదురు తిరిగి మాట్లాడరు. ఎందుకంటే ఎదురు మాట్లాడటానికి చాలా విషయాలు ఉండే సోనియా విషయాల్లో. ఫస్ట్లో ఏమంది నిఖిల్ వాళ్ళని, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడటానికే వచ్చారా ఇక్కడికి అన్నట్టు వాళ్ళు పాయింట్అవుట్ చేసినప్పుడు, ఇప్పుడు సోనియా ఏం చేస్తుంది? యాష్మి గౌడతోటి గ్రూప్ గేమ్ ఆడలేదా? బ్యాగ్ పిచ్చింగ్ చేయట్లేదా? నిఖిల్ తోటి గ్రూప్ గేమ్ ఆడలేదా? పృథ్వీ, నిఖిల్, యాష్మి గౌడ గ్రూప్ గేమ్ ఆడలేదా? ప్రేరణ, సోనియా కలిసి ఉండట్లేదా? మరి వీళ్ళందరూ తెలియదా? హౌస్లో ఉండే వాళ్ళందరికీ తెలిసే క్వశ్చన్ చేయకుంటున్నారా? తను క్వశ్చన్ చేసినప్పుడు సోనియాను ఇలా క్వశ్చన్ చేసావు, మరి నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు కరెక్ట్ చేస్తున్నావా? నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు కదా, మరి నిఖిల్ పాయింట్అవుట్ చేసావు అప్పుడు అని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు సోనియాని? ఎందుకు అడగలేకపోతున్నారు హౌస్లో వాళ్ళందరూ కూడా? అది ఒక పాయింట్. సోనియాని పక్కన పెడితే యాష్మి గౌడ దగ్గరికి వద్దాం. యాష్మి గౌడ 2 వీక్స్లో కూడా చీప్గా ఉంటూ చీప్ అయిపోయింది అందరికీ. చాలా చీప్ బిహేవియర్ తోటి చీప్ అయిపోయి అందరిని కూడా చీప్గా చూసింది. కాబట్టి చీప్ పదవులోంచి పీక వదలవేసారు నాకు సార్. ఇప్పుడు నామినేషన్లో కూడా నాగమణికంఠని ఏమంటుంది, ఎన్నిసార్లు నామినేట్ జరిగినా నిన్ను గుర్తుపెట్టుకుంటా, నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు అక్కడ ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుంటారు, అక్కడ బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి. అక్కడ వాళ్ళే కాబట్టి, తన్నుకున్న వాళ్ళే, గుద్దుకున్న వాళ్ళే, ఒకళ్ళొకళ్ళు బాధలు చెప్పుకున్న వాళ్ళే, అన్నీ వాళ్ళే కాబట్టి ఒకళ్ళు అందరూ చెప్పుకుంటారు, క్యాజువల్గా చెప్పుకుంటారు. పక్క మనిషితో తన బాధలు పంచుకుంటే తప్పులేదు. అలాగే మణికంఠ కూడా యాష్మి గౌడతో చెప్పాడు, తను కూడా ఓదార్స్తూ చెప్పింది, తప్పులేదు కదా. నువ్వు నా దగ్గర కూర్చొని నీదంతా చెప్పావు, నువ్వు ఫేకో రియలో అప్పుడు తెలీదా? నామినేషన్ జరగకముందు తెలియదా ఫేక్ రియల్ అనేది? అప్పుడేమో రియల్ అయ్యాడు మణికంఠ, ఇప్పుడు ఫేక్ అయ్యాడు. ఎందుకు? నామినేట్ చేశాడు కదా. నామినేట్ చేయకపోతే మణికంఠ రియలే. ఇప్పుడు మణికంఠ యాష్మి గౌడని నామినేట్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఫేక్ అయ్యాడు. అంటే మంచిగా ఉంటేనేమో మంచిగానే ఉంటుంది, ఆమె నామినేట్ చేస్తే ఎదురు తిరుగుద్ది అనమాట. అది ఎప్పుడు నామినేషన్కి వచ్చినా కానీ మణికంఠ నామినేట్ చేస్తానంటుంది. ఇక్కడ ఒక లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. మణికంఠ యాష్మి గౌడని రెచ్చగొట్టాడేమో అనిపిస్తున్నాను. ఎందుకంటే యాష్మి గౌడ రెచ్చగొడితే నోట్లోంచి మాటలు తూలేసిద్ది. దాంతో భాగంగానే నీకు దమ్ము లేదని అడుగుతుంది మణికంఠని. ఈ విధమైన మాట తీరిదంతా కూడా ఆడియన్స్ చూస్తారు, బాడీ లాంగ్వేజ్ కానీ మాట తిరిగిన అంతా చూస్తారు. నీకు దమ్ము లేదా, ఆడలేవా, మాట్లాడలేవా ఇట్లా అంటుంది. మరి దమ్ము లేకపోతే నీతో డి అంటే డి అంటున్నాడు కదా, ఎలా అంటాడు? అది యాష్మి గౌడ ఆలోచించుకోవాలి. యాష్మి గౌడతో ఇప్పుడు డి అంటున్నాడు మణికంఠ. ఇంక సాయంత్రం ఎపిసోడ్లో పూర్తిగా చూస్తాం మనం. తర్వాత యాష్మి గౌడని పక్కన పెడితే నెక్స్ట్ ఎవరున్నారు? నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ ఇంత తెలివిగా ఉండి ఇన్ని సీరియల్స్ చేశాడు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇన్ని షోస్ చూసుంటారు. మరి సోనియాని ఎందుకు దూరం పెట్టలేకపోతున్నాడు? సోనియా వల్ల నిఖిల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, నిఖిల్ వెనకెళ్ళిపోతున్నాడు. ఎందుకు సోనియాని వదిలిపెడతలేదు? మరి వాళ్ళకి అర్థం కావట్లేదా ఏమో. మరి బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి సోనియా మైండ్ గేమ్ ఆడుతుంది, పక్కా మైండ్ గేమ్ ఆడుతుంది. అక్కడ తన తెలియదు వాళ్ళందరూ కూడా. నిఖిల్ సైలెంట్ అయిపోయాడు, అసలు నిఖిల్ ఏం మాట్లాడట్లేదు. ఫస్ట్లో నిఖిల్ సోనియాకే పడింది, ఏం సైలెంట్ అయిపోయాడు. మైండ్ గేమ్ ఆడుతుంది. అది సోనియా మైండ్ గేమ్ ఆడుతుందా లేదనేది మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. తర్వాత ఇప్పుడు నామినేషన్స్ అయిపోయినాయి, 1-2 నామినేషన్లు అయిపోయినాయి. అంటే 2 ప్రోమోలు చూపించాడు కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు?
ఎవరు లేరు అని అంటే సోనియా లేదు. అటు నామినేషన్లోకి రాకుండా ఉండటానికే వాళ్ళందరినీ సంకలో పెట్టుకుని ఎదురు తిరగకుండా చేసుకుంటుంది. సోనియా నామినేషన్ లేదు, నిఖిల్ లేడు, ఆదిత్య లేడు, నబీల్ లేడు, వీళ్ళు నలుగురు లేరు, మిగతా 8 మంది ఉన్నారు. మిగతా 8 మందిలో ఎవరు మంచి రేటింగ్లో ఉన్నారు, పవర్ఫుల్గా ఉన్నారంటే విష్ణుప్రియ, మణికంఠ. వాళ్ళు నో డౌట్ ఇద్దరు కూడా సేఫ్లోనే ఉంటారు, ఇద్దరు కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఎవరి గురించి అంటే ప్రేరణ ఉంది, పృథ్వీ ఉన్నాడు, యాష్మి గౌడ ఉంది. ఇప్పుడు కర్ణాటక బ్యాచ్. ఈ కర్ణాటక బ్యాచ్లో పోయిన వారం వరకు నిఖిల్ ఉన్నాడు కాబట్టి కొంచెం పృథ్వీకి ఓటింగ్ దెబ్బన నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగాడు. ఇప్పుడు నిఖిల్ లేడు, పృథ్వీ ఉన్నాడు, ప్రేరణ ఉంది, యాష్మి గౌడ ఉంది, ముగ్గురు ఉన్నారు. మరి వీళ్ళ ముగ్గురులో మళ్ళీ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరికి వేస్తారు? ఒకవేళ సోనియా ఫ్యాన్స్ కూడా యాష్మి గౌడ ఫ్రెండ్ అంటుంది కదా, మరి సోనియా ఫ్యాన్స్ కూడా యాష్మి గౌడకి వేస్తారా? ఒకవేళ మా కర్ణాటక బ్యాచ్లో వీళ్ళందరూ కూడా ఓటింగ్ షేర్ అవుతాయి. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురులో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరు ఇష్టమైతే వాళ్ళకి వేస్తారు. వాళ్ళల్లో నిఖిల్ ఫ్యాన్స్కి సపోర్ట్ ఉండేది సోనియా, నిఖిల్తో ఫ్రెండ్గా ఉంది కాబట్టి, సోనియా ఫ్రెండ్ యాష్మి గౌడ కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్, సోనియా ఫ్యాన్స్ యాష్మి గౌడకి కంపల్సరీ వేస్తారు. మరి ప్రేరణ, పృథ్వీ కూడా ఉన్నారు కదా అంటే కొంతలో కొంత ఏమన్నా నిఖిల్ ఫ్యాన్స్ ఓట్ షేరింగ్ అనేది ప్రేరణ, పృథ్వీకి పడవచ్చు అని అనుకుంటున్నాం. మరి వీళ్ళల్లో ఎవరు వెళ్తారు? ఒక 6 ఉన్నారు. 6లో గట్టి పోటీ ఉంది. మరి ఎవరు వెళ్తారనేది మీరు గెస్ చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. విష్ణుప్రియ, మణికంఠ మాత్రం పక్కా సేఫ్. వాళ్ళిద్దరికి మాత్రం నో డౌట్ ఓటింగ్లో మాత్రం దూసుకెళ్ళిపోతారు. ఇక మిగిలిన వాళ్ళ గురించే ఆలోచించాలి. ఎందుకంటే ఎపిసోడ్ చూసేవాళ్ళు అప్పటికప్పుడు చూసి ఓటేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆడియన్స్ మైండ్ ఆ టైంలో ఎలా ఉంటుందో వాళ్ళు ఆటలాడే విధానం కానీ, ఒకవేళ ఏదన్నా సింపతి గేమ్ ఆడి సింపతి రైజ్ చేసే విధానంలో కానీ, దీన్ని బట్టి కూడా అప్పుడప్పుడు ఓటింగ్ చేసే ఆడియన్స్ ఉంటారు. కాబట్టి దాని ఎపిసోడ్ని బట్టి ఓటింగ్ సర్లేదు మారుతూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే అసలు శేఖర్ భాషా గారిని ఎలిమినేట్ చేయడం కరెక్టేనా? కరెక్ట్ అన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఇక్కడ తన ఎలిమినేషన్కి తనే ఒక ప్లాట్ఫామ్ అనేది శేఖర్ భాషా గారు తయారు చేసుకున్నారు. ఎట్లా అంటే మనకు చూపించలేదు కానీ ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ వాళ్ళందరితో చెప్పారంట, నన్ను పంపించేయండి, నాకు ఏదైనా తేడా వస్తే, మీకు అవకాశం వస్తే నన్ను పంపించేసేయండి, ఎలిమినేట్ చేయండి అని అందరితో చెప్పాడంట. ఎందుకు చెప్పాడంటే శేఖర్ భాష చాలా సెన్సిటివ్ పర్సన్ లాగా ఉన్నాడు. పాపం బాబు భార్య డెలివరీకి ఉంది కదా, ఎలా ఉందో ఏందో, క్రూషియల్ టైం కాబట్టి భార్య పక్కన ఉండాల్సిన టైంలో తను ఉండకుండా షోలో ఉంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. గిల్టీగా ఫీల్ అయ్యి ఏమైందో తెలియదు. 14వ తేదీ డెలివరీ అంటే ఏమైందో తెలియదు. బాబా పాప అసలు ఏమనేది తనకు అర్థం కాక అసలు ఒక మెంటల్లీగా అతను చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఒక రీజన్ అయితే వీళ్ళందరూ కూడా అదే రీజన్ చెప్పారు. అక్కడ అసలు ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. అంటే తన ప్లాట్ఫామ్ని తనే సిద్ధం చేసుకున్నాడు ఒకటి. రెండోది ఫుడ్ కూడా ప్రాబ్లం అవుతుంది. వీళ్ళందరూ నాన్ వెజ్ వండుకుంటున్నారు. మా శేఖర్ భాషా గారు వెజ్ ప్లస్ అన్నం ఎక్కువ తినడు. తను ఎవరు చపాతీ చేసి పెడతారు? ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాడు. అదొక సెకండ్ రీజను. మెయిన్ రీజన్ అయితే తన కొడుకుని చూడాలి, తన భార్యను చూడాలనేది 100% ఎవరికైనా ఉంటుంది. తనకు కూడా ఉంది కాబట్టి తన అవకాశం హౌస్ మేట్స్కి వచ్చింది కాబట్టి తను ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హౌస్ మేట్సే ఎలిమినేట్ చేసేటట్లు ఉంటూ అక్కడ దాన్ని డిజైన్ చేస్తే బయట ఆడియన్స్ ఓట్లు ఎందుకు? ఇప్పుడు ఆడియన్స్ కానీ శేఖర్ భాష ఫ్యాన్స్ కానీ చాలామంది ఉంటారు. మా శేఖర్ భాష ఉండాలని ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నెట్ అందుకోకో లేకపోతే సరిగా ఓటింగ్ పడకో వాళ్ళు సిగ్నల్ వచ్చే కాడికి వెళ్ళో ఎట్లా తంటాలు పడి ఓటేసి ఉంటారు. మరి వాళ్ళు ఇంత కష్టపడి ఓటేసిన కూడా వేస్ట్ అయింది కదా. మరి అలాంటప్పుడు హౌస్ మేట్స్కే ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఓటింగ్ ఎందుకు?
ఇది ఫస్ట్ టైం ఓటింగ్ హౌస్ మేట్స్ తోటి ఓటింగ్ చేయించి ఎలిమినేట్ చేయటం కదా. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడతారు కదా. శేఖర్ భాష గారు ఫ్యాన్స్ అంతా కూడా చాలామంది ఉన్నారు, సీనియర్ కాబట్టి చాలామంది ఉంటారు. వాళ్ళందరూ బాధపడతారు, ఫీల్ అవుతారు కదా. వాళ్ళు అనుకుంటారు కదా, మేము ఓట్లు వేసి ఏం ఉపయోగం, వాళ్ళకే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అని అనుకుంటారు కదా. కాబట్టి ఇది మాత్రం కరెక్ట్ కాదనేదే నాకు అనిపిస్తుంది. ఎంత శేఖర్ భాష ఇంకొకటి మనం కూడా ఆలోచించుకోవాలి. అక్కడ జరిగేది హౌస్ మేట్స్ ఏం ఆలోచిస్తారో దానికి అనుగుణంగానే అక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడుద్ది. వీళ్ళు ఒకటి మాట్లాడుకుంటే దానికి ఆపోజిట్గా గేమ్ ఉంటుంది. అక్కడ వీళ్ళు ఒకటి ఆలోచిస్తే దానికి ఆపోజిట్గా వాళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ఆ బిగ్ బాస్ షో ప్రోగ్రామర్స్ అందరూ కూడా, వీళ్ళందరూ శేఖర్ భాష అందరికి చెప్పేదంతా కూడా బిగ్ బాస్ వినలేదా? వాళ్ళ ప్రోగ్రామర్స్ వినుంటారా? వాళ్ళ స్టాఫ్ అని తినుంటారు కదా. దానికి అనుగుణంగా శేఖర్ భాష గారు ఉండగానే ఇట్లే ఉంటాడు, మనోవేదనగా ఉంటున్నాడు అని ప్లాన్ చేసి, ఒకవేళ శేఖర్ భాష గారే వెళ్ళిపోతా అంటున్నాడు కాబట్టి మనకెందుకు చేతులు మట్టి అంటాం, ఆయన వెళ్తా అన్నాడు కదా, హౌస్ మేట్స్కి వదిలేద్దామని వదిలేసారేమో. అది వాళ్ళకే తెలియదు, మేనేజ్మెంట్కే తెలియాలి. కాబట్టి శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యారనే బాధ ఆడియన్స్లోగా మనందరికి ఉంది. కానీ తనకే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బాబుని చూసుకున్నాడు, భార్యను చూసుకున్నాడు కాబట్టి తను హ్యాపీగా ఉంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ భాష గారికి మనం కంగ్రాట్ చేద్దాం. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, బాబు పాప సంతోషంగా ఉంటే చాలు బ్రదరు. అలాగే మీరు ఈ 8 మందిలో ఎవరు బయటికి వెళ్తారు? ఒకవేళ విష్ణుప్రియ మణికంఠని పక్కన పెడితే మిగిలిన 6గురిలో ఎవరు బయటికి వెళ్తే షో పికప్ అవుద్ది, షో ముందుకు వెళ్తుందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.